నమస్తే, నేను డాక్టర్ గౌతమి, గైనకాలజిస్ట్. ఇవాళ రేపు చాలా కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా, మ్యారేజ్ అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా పూజలు ఉన్నా చాలా కామన్గా ఆడవాళ్ళు పీరియడ్స్ అనేవి పోస్ట్పోన్మెంట్కి చూస్తున్నారు. అది ఎలా అంటే రిపీటెడ్గా చాలా కామన్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ లేదా బ్యాగ్లో పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ వీడియోలో అసలు పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ అంటే ఏంటి, ఆ మెడిసిన్ మనం వాడొచ్చా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో కంప్లీట్గా చూద్దాం. సో పీరియడ్స్ అనేవి ఫస్ట్ 14 days ఈస్ట్రోజన్ ఫేజ్, సెకండ్ 14 days మనం ప్రొజెస్ట్రాన్ ఫేజ్ ఆర్ లూటియల్ ఫేజ్ అంటాం. సో మనకి ఎగ్ రిలీజ్ అయింది, సపోజ్ జూలై 1st మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి, జూలై 14th మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో 14th తర్వాత మనం పీరియడ్స్ అనేవి పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 14th తర్వాత ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే 18th to 25th డే ఇస్ ద బెస్ట్ టైం అనమాట. సో ఆ టైంలో మీరు ఈ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అనేవి ఇస్తాం కదా, ఆ టైంలో మీరు వాడితేనే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. పీరియడ్స్కి 2 to 3 days ముందు కనుక పిల్ తీసుకుంటే ఏమవుతుందంటే స్పాటింగ్ అనేది వస్తుంది. అది ఎంత పెద్ద డాక్టర్ రాసినా ఈ ప్రాబ్లం అనేది కొంచెం కామన్గా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా పీరియడ్ పోస్ట్పోన్మెంట్ అనుకుంటే కనుక 18th to 25th డే బెస్ట్ టైము. ఆ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది పక్కన పెడితే మనం పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకున్నాక వెంటనే ఆ పర్పస్ సాల్వ్ అయిపోతుంది. తర్వాత పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలామంది డౌట్. మీరు పిల్ స్టాప్ చేసిన 5 to 8 days వరకు వెయిట్ చేయాలి, ఆ తర్వాతే మీకు పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఎలా అంటే అలా వాడకూడదు. ఇది కస్టమైజ్డ్ మెడిసిన్ అనమాట. అంటే డాక్టర్ పర్సన్ని చూసి వాళ్ళ బాడీ వెయిట్కి సరిపడా డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి కామన్గా ఏంటంటే అందరూ మా సిస్టర్స్ దగ్గర తీసుకోవడం, లేదంటే వాళ్ళ కొలీగ్స్ దగ్గర, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు వాడుతున్నారని వాడేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతాయంటే పీరియడ్స్లో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ జరిగి లేటర్ ఆన్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవ్వడం, తర్వాత వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్ మెడిసిన్ అందరూ వాడచ్చా అంటే డెఫినెట్లీ ఇది పోస్ట్పోన్మెంట్ కోసం డిజైన్ చేయలేదు. మనకి ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కోసమే ఈ మెడిసిన్ డిజైన్ చేశారు. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్కి మాత్రం ఒక ఎక్స్క్యూజ్ లాగా కొంతవరకు వాడచ్చు. అదే పనిగా చాలా చిన్న చిన్న వాటికి వాడడం అనవసరం అనమాట. సో మనం ఎవరు వాడకూడదు ఈ మెడిసిన్ అనేది కూడా చూద్దాం. సో మీకు మైగ్రేన్ ఉన్నా, లేదంటే ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ ఏదైనా హెర్బల్ మెడికేషన్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు లాస్ట్ 4 weeks స్టాప్ చేసి అట్లీస్ట్ 4 weeks అవ్వాలి, అప్పుడే ఈ మెడిసిన్ తీసుకోవాలి. అండ్ మీకు హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. లేదు కంపల్సరీ అనుకుంటే ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మెడిసిన్ అనేది స్టార్ట్ చేయండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సో పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఇంకొంచెం ఎర్లీగా వేరే మెడిసిన్ ఇస్తాం అనమాట. దాన్ని ఓసీ పిల్స్ అంటాం. అది కొంచెం ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 5 daysలో మనం స్టార్ట్ చేస్తాము. అది కొన్నాళ్ళు వాడిన తర్వాత మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. అండ్ పోస్ట్పోన్మెంట్ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు మనం పోస్ట్పోన్మెంట్ కూడా వాడచ్చు. ఖచ్చితంగా పోస్ట్పోన్మెంట్ అనేది అబ్యూస్గా వాడకండి. దాన్ని ప్రాపర్ వేలో మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితేనే వాడండి. ఇంకా వేరే టాపిక్స్ అయినా కావాలన్నా మీరు నాకు కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.